మనం డైలీ క్యూఆర్ పేమెంట్ చేస్తాం. కానీ క్యూఆర్‌లో కూడా టైప్స్ ఉంటాయని తెలుసా? వెల్కమ్ టు డే 4. మనకి క్యూఆర్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మనకి స్టాటిక్ క్యూఆర్, డైనమిక్ క్యూఆర్. మనకి క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. మనం డైలీ పేమెంట్స్ క్యూఆర్‌తోని చేస్తాం. అంటే క్యూఆర్‌ని స్కాన్ చేసి చేస్తాం. కానీ ఆ క్యూఆర్ బ్యాక్ ఎండ్‌లో ఏమేమి ఉంటదో తెలుసా? యూపీఐ ఐడీ ఉంటది. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటది. ఈ యూపీఐ అనేది రిసీవర్ యొక్క యూపీఐ ఐడీ. నెక్స్ట్ బ్యాంక్ హోల్డర్ నేమ్ ఉంటది. నెక్స్ట్ కొన్ని కేసెస్‌లో మన అమౌంట్ సెట్ చేసి ఉంటది ఆల్రెడీ. అంటే మనం దాని తర్వాత డిస్కస్ చేద్దాం. పేమెంట్ క్యూఆర్ డిజైన్ బేస్డ్ ఆన్ బిజినెస్. అంటే అది బిజినెస్ మీద బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు. అంటే మన వెబ్‌సైట్స్‌లో అయినా లేకపోతే బయట షాప్‌లో అయినా వాళ్ళ బిజినెస్ బట్టి ఉంటది. ఫస్ట్ అయితే స్టాటిక్ క్యూఆర్ చూద్దాం. మనకి క్యూఆర్‌లో ఏమేమి ఉంటాయంటే వీపీఏ అంటే వర్చువల్ పేమెంట్ అడ్రెస్, యూపీఐ కరెన్సీ. మన కరెన్సీ ఉంటది. యూపీఐ ఐడీ ఉంటది అంటే రిసీవర్‌ది. నెక్స్ట్ వర్చువల్ పేమెంట్ అడ్రెస్ ఉంటది. ఫస్ట్ మనం క్యూఆర్‌ని స్కాన్ చేసి ఇక్కడ స్టాటిక్ కాబట్టి మనం మాన్యువల్‌గా ఎంటర్ అనేది అమౌంట్ చేయాలి. ఎంతైతే అంత. నెక్స్ట్ పేమెంట్ బటన్ క్లిక్ చేస్తాం. పిన్ ఎంటర్ చేస్తాం. బ్యాలెన్స్ మన అమౌంట్ బ్యాలెన్స్ వెరిఫై చేసుకోవడం. ఒకవేళ కరెక్ట్ ఉంటే పేమెంట్ డన్ అయితది. లేకుంటే పేమెంట్ క్యాన్సిల్ అయితది. ఇది మనందరికి తెలిసిందే. ఈ స్టాటిక్ క్యూఆర్స్ ఎక్కడ వాడతాం అంటే మన స్మాల్ బిజినెస్‌లా నెక్స్ట్ ఇంకా షాప్స్‌లలో వాడతాం. మనం నెక్స్ట్ డైనమిక్ క్యూఆర్. డైనమిక్ క్యూఆర్ మనకి వీపీఏ అంటే వర్చువల్ పేమెంట్ అడ్రెస్, యూపీఐ కరెన్సీ అమౌంట్ ఇవి ఉంటాయి. క్యూఆర్ అనేది స్కాన్ చేస్తాం మనీ ఎంటర్ చేయం. ఎందుకంటే ఆల్రెడీ డిటెక్ట్ అయ్యి ఉంటది. ఆ క్యూఆర్ లోపల ఆల్రెడీ మనీ అనేది సెట్ చేసి పెడతారు. పేమెంట్ బటన్ క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తాం. మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేసుకొని కరెక్ట్ ఉంటే పేమెంట్ డన్ అయితది లేకపోతే రాంగ్ అయితది. ఎక్కడ వాడతాం అంటే మన డైనమిక్ క్యూఆర్ గవర్నమెంట్ అప్లికేషన్స్‌ల. మనం ఎప్పుడైనా గవర్నమెంట్ అప్లికేషన్ ఏమన్నా అప్లై చేస్తుంటే ఎగ్జాంపుల్ పాన్ కార్డ్, ఓటర్ ఐడీ అప్లై చేస్తుంటే వాళ్ళు డైనమిక్ క్యూఆర్ చూపిస్తారు. నెక్స్ట్ మన ఇప్పుడు కొత్తగా ఆర్టీసీలో ఇంట్రొడ్యూస్ చేసిర్రు. నెక్స్ట్ మన మెట్రోలో కన్నా సేమ్ అట్నే ఉంటది. మనం మెట్రోలో గాన డైరెక్ట్ స్కాన్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ తీసుకుంటాం. సో, మనకి క్యూఆర్‌లు 2 టైప్స్ ఉంటాయి. ఇలా స్టాటిక్ అండ్ డైనమిక్. బిజినెస్ బేస్ మీద మనం స్టాటిక్ వాడాలా, డైనమిక్ వాడాలా అనేది డిపెండ్ అయి ఉంటది. కంటెంట్ నచ్చితే ఫాలో.